బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ మంగళవారం ఉదయం తీవ్ర తుఫాన్గా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం అర్ధరాత్రి నుంచే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యలో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇక తుఫాన్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా వాళ్ళు అందిస్తారు. మొంతా తుఫాన్ చేయబట్టి ఆగమాగముంది ఆంధ్రాల. రువ్వడి గాలులు ఓ దిక్కు, అంతెత్తులేసి ఉరుకొస్తున్న అలలు ఇంకో దిక్కు గజ్జున వణికిస్తున్నాయి కాకినాడ ఉప్పాడ పబ్లిక్ ను. అలల తాకుడుకు రక్షణ గొడరాళ్ళు ఎట్లా ఎగిరిపడుతున్నాయో, తీరాన్ని రంపం కోసినట్టే కోస్తున్నాయి అలలు. ఇండ్లు షెట్లు బొచ్చడు కూలినాయి. మొత్తం 233 మండలాలు, 44 మున్సిపాలిటీలు డేంజర్లుంటే పొద్దుగాలనే ఆఫీసర్లు ఊర్ల పొంట తిరిగి అందరినీ సర్కారోళ్ళ క్యాంపులకు దోల్కవైండ్రు. గాలి బీభత్సంగా ఉంటది. దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి. మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది, గార్బల్ చర్చ్ ఉన్నది, అక్కడ భోజనాలన్నీ అందరికి కూడా అరేంజ్ చేసాము. మీకు ఇబ్బంది లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు. లీడర్లంతా షెల్టర్ల దగ్గరుండి పబ్లిక్ తిప్పలు అరుసుకోవాలని ఆర్డరేసిండు సీఎం చంద్రన్న. అటు చిన్న సీఎం పవనన్న సుత వీడియో కాన్ఫరెన్స్ లా ఆఫీసర్లతోని మాట్లాడిండు. ఒక్కో కుటుంబానికి 3000 సాయం చేస్తుంది సర్కారు. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే మచిలీపట్నం దాకా చేపలు పడతోళ్లు 7 పడవలు ఆడనే పెట్టిండ్రు. కోనసీమల సుత గాలుల రువ్వడికి షెట్లు తంబాలు గూలినాయి. ఒడిషా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సుత ఇదే పరిస్థితి. పూరిలా బీచ్ నుంచి పబ్లిక్ నెల్లగొడుతురు పోలీసోళ్ళు. ఎందుకైనా మంచిదని 100కు మీద రైళ్లు బంద్ పెట్టిండ్రు. మన తన సుత పొద్దటి సంది మూసురే. పట్నంలా ఓ మలక జంపుడు జంపింది. ఊర్లల్ల సుత ఆనలకు మార్కెట్ల తెచ్చిన వడ్లు తడిసినాయి ఆడాడా. 29th నైట్ వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ, ఛత్తీస్గఢ్ ఏరియాలో కానీ, అట్లా ఒరిస్సా కానీ, నార్త్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాల్లోని ఎక్కువగా దీని యొక్క ప్రభావం కనపడే అవకాశాలు ఉన్నాయి. రేపు సుత పెద్దానలు పడతాయట. పంటలు కోసిన రైతులు పనుల మీద బయటకు పోయేటోళ్ళు జర పైలం మరి.